అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మీరు వినబోతున్న కథ రంభ గంగ. రచన రాధికా నోరి గారు. అయితే ఇంక ఈ సంబంధం కూడా పోయినట్లే అన్నమాట అనుకుంటూ నిరుత్సాహంగా సోఫాలో కూలబడింది పావని. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ప్రసాదరావుకి హాల్లో ఒంటరిగా టీవీ చూస్తూ పావని, స్టడీ రూమ్లో కంప్యూటర్ దగ్గర ఏదో పని చేసుకుంటూ సీతారా కనిపించారు. ఇవాళ ఈ సమయంలో తార ఇంట్లో ఉందే, ఇవాళేమీ డేటింగ్ షెడ్యూల్స్ లేదా ఏమిటి అన్నాడు హాస్యంగా పావనితో. ఈ మధ్య చాలా వారాలుగా శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి సితార ఇంట్లో ఉండడం లేదు. ఆ వేళ రొటీన్ తప్పడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఇంక నేను రాఘవన్ని కలవను నాన్న, అతనికి నాకు కుదిరేట్లుగా లేదు హాల్లోకి వస్తూ అంది సితార. అదే సడన్గా ఏమైంది ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ప్రసాదరావు. ఏమైందా, మీ గారాల పట్టికి ఉన్నట్లుండి ఏదో బ్రెయిన్ వేవ్ వచ్చి ఒకవేళ మీ వాళ్ళు వద్దన్నా కూడా నన్నే చేసుకుంటావా అని అడిగిందట. దానికేమో అతను, ఈ ప్రపంచమంతా వద్దన్నా కూడా అందరికీ ఎదురు తిరిగన్నా సరే నిన్నే చేసుకుంటాను, నువ్వే నా సర్వస్వమును అంటూ ఉత్సాహం ఉరకలు వేస్తూ ఏమీ అనలేదట. మౌనంగా ఊరుకున్నాడట. అది మీ అమ్మాయికి నచ్చలేదు. సితార ప్రసాదరావుకి సమాధానం చెప్పేలోపే కోపంగా అనేసింది పావని. ఇలాంటి అర్థం పర్థం లేని కారణాలు చెప్పి మంచి సంబంధాలన్నింటినీ చేజేతులా పోగొట్టుకున్నందుకు సితార మీద ఆమెకి గొంతు దాకా కోపంగా ఉంది. ప్రసాదరావుకి ఒక్క క్షణం పాటు ఇదంతా నిజమా లేక పావని తమాషాకి అంటోందో తెలియక తికమకగా అనిపించింది. ప్రశ్నార్థకంగా కూతురి వైపు చూశాడు. అమ్మ అనవసరంగా నిరాశపడుతోంది. పిరికి వాళ్లని మొహమాటస్తుల్ని చేసుకుని తర్వాత బాధపడే కంటే ఇప్పుడే తెంపేసుకోవడం అన్ని విధాలా అందరికీ మంచిది అంది సితార. దీంట్లో అమ్మ అంతగా బాధపడ్డానికేముంది, మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి ఎలా సరిపెట్టుకుంటాం అనుకుంది మనసులో. ఏమిటే పిరికితనం, నీ తలతిక్క ప్రశ్నలన్నింటికీ ఇంకా జవాబులు చెప్పడమేనా అతని పని? అడగడానికి నీకు బుర్ర లేకపోయినా మర్యాదస్తుడు కాబట్టి నీ అతి తెలివి ప్రశ్నల్ని వదిలేసి ఊరుకున్నాడు. సహనవంతుడు కాబట్టి కోపాన్ని చికాకుని పైకి వ్యక్తం చేయకుండా మౌనం వహించాడు. ఇది నీకు పిరికితనంలా అనిపిస్తోందా? అసలు నువ్వేం ఆశిస్తున్నావు అతని దగ్గర నుంచి? నాకు తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు, నువ్వొక్కదానివి ఉంటే మాత్రం చాలు అని ఎగిరి గంతేసి చెప్పాలా? తారా, నీకు తెలుసో లేదో, మంచి కొడుకు కాలేని మగవాడు మంచి మొగుడు కూడా కాలేడు. తల్లిదండ్రులని తోడబుట్టిన వారిని ప్రేమించలేని మగవాడు రేపు పెళ్ళైన తర్వాత భార్యాబిడ్డల్ని మాత్రం ఏమాత్రం ప్రేమించగలడు? కుటుంబ విలువలు మొదటగా ఇంట్లోంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవుతాయి. ఇది గుర్తుపెట్టుకో. అయినా అత్తమామం లేకపోయినా పర్వాలేదు, మొగుడొక్కడు నావాడైతే చాలు అని ఇంతగా అనుకునేదానివి. మరి అందరూ ఉన్న సంబంధం కావాలి, ఒక్కడే సంతానమైతే వద్దు, తోడబుట్టిన వారు కూడా ఉండాలి అని అడిగావెందుకు? పొట్లపాదుకి పొరుగు గిట్టదన్నట్లుగా అమ్మ నాన్న అన్న చెల్లి ఎవరూ లేని బికార్ని చూడమని ధైర్యంగా అడిగేయొచ్చుగా కోపంగా ఆవేశంగా అంది పావని. కక్షగా సితారని ఇంకా ఏదేదో అని తిట్టేయాలన్నంత ఉక్రోషంగా ఉంది. బలవంతాన తనని తాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. పావని ఇలా ఆవేశపడ్డానికి కారణం ఉంది. ఏమైందంటే, ఆ మధ్య ఎవరో ఒక సంబంధం చెప్పారు. కుర్రవాడు మంచివాడు, బాగా చదువుకున్నవాడు, రూపసి, ఏదో కంపెనీకే డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మంచి కుటుంబం, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే అతను ఒక్కడే కొడుకు, తోడపుట్టిన వాళ్ళు ఎవరూ లేని ఏకైక కుమారుడు నాకు వద్దు అంది సితార. అన్నీ మనం కోరుకున్నట్లు దొరకవు, ఇది మరీ అంత సరిపెట్టుకోలేని లోపం ఏమీ కాదు అని ఎంత నచ్చ చెప్పినా సితార వద్దంటే వద్దు అని మొండిపట్టు పట్టడంతో ప్రసాదరావు పావనీలు ఏమీ చెప్పలేకపోయారు. పోనీలే, అందరూ ఉన్న కుటుంబంలోకి వెళ్ళాలని అనుకుంటోంది, అలా కోరుకోవడం కూడా మంచిదే కదా, అదీ కాక అందరూ ఉంటే దానికి అండదండగా కూడా ఉంటుంది అనుకుని సరిపెట్టుకున్నారు. కానీ అలా అనడంలో సితార ఉద్దేశం పూర్తిగా వేరుగా ఉంది. ఒక్కడే కొడుకైతే ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ వాళ్ల మీదే ఉంటాయని, భవిష్యత్తులో వారి మంచి చెడ్డల బాధ్యతలన్నీ అనివార్యంగా మారే అవకాశం ఉందని ఆమె భయం.
ఆమెకేమాత్రమూ ఇలాంటి కుటుంబ ఒత్తిళ్లలో ఇరుక్కోవడం ఇష్టం లేదు. అందుకే అలా అంది. అలా ఆ సంబంధం తప్పిపోయింది. ఇప్పుడేమో ఇంకేదో వింత కారణం చెప్పి ఈ సంబంధం వద్దంటోంది. ఆలోచిస్తుంటే చాలా నిస్పృహగా ఉంది పావనికి. ఆమెకు ఇదివరకు సితార వద్దన్న సంబంధ వివరాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తెలిసిన వారెవరో వాళ్ళ కజిన్ ఒక అబ్బాయి హార్వర్డ్లో పీహెచ్డీ చేస్తున్నాడు, మంచి కుర్రవాడు, మంచి కుటుంబం అని చెప్పారు. వివరాలన్నీ బాగున్నాయి కదా అని అనుకుంటే ఆ అబ్బాయి పీహెచ్డీ ఆస్ట్రానమీలో చేస్తున్నాడని తెలిసి సితార వద్దంది. పైగా నాన్న ఆస్ట్రానమీలో పీహెచ్డీ అంట, ఇంక రేపటి నుండి ఆ చుక్కల్లోనే ఇల్లంటాడేమో అంటూ వాళ్ల నాన్నతో హాస్యమాడుతూ పగలబడి నవ్వింది. సితార అన్న తీరుకి ప్రసాదరావుకు కూడా నవ్వు ఆగలేదు. పావనికి వాళ్ళిద్దరూ నవ్వు వేళాకోళం చూస్తుంటే కోపం ముంచుకొచ్చింది. ఆస్ట్రానమీ అంటే మీ ఇద్దరికీ ఏదో అల్లా టప్పా చదువులాగా అనిపిస్తోంది కాబోలు. చాలా గణిత శాస్త్రంతో ముడిపడి ఉంటుంది తెలుసా? తెలిసి తెలియని మిడిమిడి తెలివితో ఎదుటివారిని చూసి అలా వేళాకోళం చేయటం గొప్పేమీ కాదు. ఏమండి, దానికేదో తెలియదనుకుంటే మీరు కూడా దాంతో సమానంగా ఆ నవ్వేమిటండి? దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు కూడా దాంతో చేతులు కలుపుతారా అంటూ కోపంగా అరిచింది మొగుడు మీద. ప్రసాదరావు పావని కోపాన్ని చికాకుని గ్రహించాడు. ఓకే ఓకే తారా, లెటస్ గెట్ సీరియస్. ఆస్ట్రానమీ అంటే అంటూ ఇంకా ఏదో అనేలోనే, నాకు తెలుసులే నాన్న, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు ఆ సబ్జెక్ట్లో, ఆ కెరియర్లో. ఇలా మొదట్లోనే ఇంట్రెస్ట్లో తేడాలు వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడంలో అర్థం ఏముంటుంది అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సితార. ప్రసాదరావు పావనీలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం చెయ్యాలో తెలియక. ఒకసారి ఎవరింట్లోనో ఏదో పార్టీలో ఒక అబ్బాయిని చూపించారు సితారకి. వాల్ స్ట్రీట్లో ఏదో కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు అతను. దర్జాగా, బాగా బారుగా, చూడడానికి చాలా బాగున్నాడు. అయినా నాకు నచ్చలేదంతే సితార. ఎందుకని అడిగితే ముందు కారణం చెప్పలేదు. తర్వాత వాళ్ళ ఫాదర్ బ్రదర్ని చూశాను. వాళ్ళకి బాగా బట్టతల. ఈ అబ్బాయి కూడా నుదుటి మీద జుట్టు ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకో 2 ఏళ్ళలో ఇతనికి కూడా ఖచ్చితంగా బట్టతల వచ్చేస్తుంది. జుట్టు లేనివాడు నాకొద్దు అని మెల్లిగా అంది. వింటున్న పావనికి కోపం ముంచుకొచ్చేసింది. తారా, ఇంత అతి తెలివి పనికిరాదు. భవిష్యత్తులో అతనికి బట్టతలే వస్తుందో ఇంకా వేరే ఏదన్నా వస్తుందో నీకు తెలియదు. తెలియని వాటిని ఊహించుకుని ఇప్పుడు ఉన్న వాటిని వద్దనుకునే అవివేకిని నిన్నే చూస్తున్నాను అంది కోపంగా. బంగారం లాంటి పిల్లాడు, ఇది వంక పెట్టని వాళ్ళు అసలు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉంటారా అనుకుని చికాకు పడింది. బెంగ కూడా పడింది. అమ్మా, ఆ జుట్టు తెల్లబడితే రంగు వేసుకోవచ్చు, కానీ అసలు జుట్టే లేకపోతే ఎలాగా? ఇంత చిన్న వయసు నుండి విగ్గుల మీద ఆధారపడాలా అంటూ పావని కంటే ఎక్కువ చికాకు ప్రదర్శించింది సితార. అలా ఆ సంబంధం పోయింది. ఇంకోసారి ఇంకో సంబంధం గురించి ఎవరో చెప్పారు. అబ్బాయి ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేసి ఆస్టిన్, టెక్సాస్లో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. కానీ సితార న్యూయార్క్లో తన ఉద్యోగం వదిలేసి టెక్సాస్కి మారనంది. తారా, ఇంకా ఇలా నగర పరిమితులు కూడా పెట్టుకుంటే ఇంక నీకు పెళ్ళెలా అవుతుందనుకుంటున్నావు అని పావని విసుక్కుంటే, అమ్మా, ఎప్పటి నుండో పనిచేస్తున్న ఇంత మంచి కంపెనీ, ఇంత పెద్ద పొజిషన్ వదులుకొని ఇంకో స్టేట్కి వెళ్ళమంటావా? పోనీ అది కూడా ఏ లాస్ ఏంజల్స్ లాంటి పెద్ద పెద్ద సిటీ కూడా కాదు. ఆస్టిన్ లాంటి ఒక మారుమూల చిన్న ఊళ్ళో నా ఫ్యాషన్ డిజైనింగ్కి ఏం ఫ్యూచర్ ఉంటుంది? ఇన్నేళ్లు చదువుకొని జాబ్ చేస్తూ మంచి కెరియర్ని తయారు చేసుకున్న తర్వాత ఏదో పల్లెటూరికి అదంతా వదిలేసి మారిపోతే ఇంకా ఆ కెరీర్ అంతా పోయినట్లే కదా. ఇన్నేళ్ల చదువు, కష్టం వ్యర్థం అయినట్లే కదా అంటూ ఎదురు ప్రశ్న వేసింది సితార. తారా, పెద్ద చదువులు చదివిన వాళ్ళు అనేక రకాలైన హద్దులు పెట్టుకుంటే ఇంక నీకు పెళ్లి కావడం చాలా కష్టం. బాగా ఆలోచించుకో. నీ చాయిస్ చాలా రెస్ట్రిక్టెడ్ అయిపోతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమీ లాభం లేదు విసుగ్గా అంది పావని. తను ఎంత వద్దు అంటున్నా వినకుండా దానికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చదవని, అప్పుడే రాణించడానికి అవకాశం ఉంటుంది అంటూ భర్త సితారని ఫ్యాషన్ డిజైనింగ్లో చేరడానికి సరే అనడం గుర్తొచ్చి మొగుడి మీద తెగ కోపం వచ్చింది పావనికి. అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం అనుకుంటూ నిట్టూర్చింది. ఇంకోసారి అయితే ఒక అబ్బాయితో మాట్లాడడం మొదలుపెట్టిన 3వ రోజే వద్దనేసింది సితార. ఎందుకు అని అడిగితే
తిక్క ప్రశ్నలన్నీ వేస్తున్నాడమ్మా. నీ ఫ్యాషన్ డిజైనింగ్ టీంలో ఎంతమంది మగాళ్ళున్నారు? మీరందరూ తరచుగా బయట ఊళ్ళలో మీటింగులకి వాటికి వెళుతూ ఉంటారా? ఇప్పుడు మేల్ మోడల్స్ చాలా పాపులర్ అవుతున్నారు. నీకు అలాంటి వారు ఎంతమంది తెలుసు అంటూ డబ్బా వాగుడంతా వాగాడు. ఇలాంటి అనుమానం పక్షి నాకు అస్సలొద్దు అంటూ సితార తెగ చికాకు పడింది. నిజంగా అనుమానం నైజమే అయితే వద్దులే, కానీ అతని ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలియకుండా నువ్వే ఏదో ఊహించుకుని అతన్ని పొరపాటుగా అపార్థం చేసుకుంటున్నావేమో. కొంచెం నిదానంగా అంటూ పావని ఏదో అనబోతే సితార తల్లి చెప్పేది పూర్తి చేయనీయకుండా మధ్యలోనే ఆపేసింది. పొరపాటు అపార్థం ఏమిటమ్మా? అతని అనుమాన బుద్ధి అంత స్పష్టంగా తెలుస్తుంటే పెళ్ళన్నా మానేస్తాను, కానీ ఇలాంటి సిక్ మనిషిని మాత్రం చచ్చినా చేసుకోను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సితార. ఇంకొక సంబంధమేమో అంతా బావుందని అనుకున్నారు. ఆ అబ్బాయి సితార చాలా రోజులు చనువుగా తిరిగారు. చివరికి ఒకరోజు ఆ అబ్బాయితో నాకు కుదరదని చెప్పేసింది సితార. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా ఇంకా డాన్స్ చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగాడట. అంటే పెళ్ళైన తర్వాత డాన్స్ కంటిన్యూ చేయడం అతనికి ఇష్టం లేదన్నమాట. ఇది సితారకి నచ్చలేదు. డాన్స్ కంటిన్యూ చేయటం మానటం తనిష్టం, కానీ వద్దు అని చేయరాదని ఆంక్షలు పెట్టే మొగుడు నాకు వద్దంది. తనెంతో ఇష్టంగా ఇన్నేళ్లు నేర్చుకుని అనేక శ్రమ ప్రయాసలు కూర్చి ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలనిస్తున్న తన నాట్యాన్ని కేవలం వివాహం కోసం వదులుకోలేను. అసలైనా నా ఇష్టాయిష్టాలను గౌరవించలేని వ్యక్తి నాకొద్దు అంది. పావని ప్రసాదరావులకి ఏమనాలో తోచలేదు. ప్రతిదానికి ఏదో ఒక వంక పెడతావు, ప్రతి వంక ఒక పెద్ద సమస్య అంటావు. ఇలా వచ్చిన సంబంధాలన్నిటినీ వంకలు వెదికి వద్దంటుంటే ఇంకసలు నీకెవరు నచ్చుతారు? ఈ జన్మలో నీకు పెళ్ళవుతుందా అని పావని దిగులుగా అంటే, అవకపోయినా పర్వాలేదు, పూర్తిగా నచ్చని వాణ్ణి మాత్రం చచ్చినా చేసుకోను నిర్లక్ష్యంగా అనేది సితార. అదే, అలా పూర్తిగా నచ్చిన వాడంటూ అసలెవరైనా ఉంటారా అని అనుమానం వస్తోంది. పోనీ ఇండియాలో బోలెడు మంచి సంబంధాలుంటాయంటే నువ్వేమో వద్దంటావు. అక్కడి వారితో అన్ని విషయాల్లోనూ తేడాలే, సర్దుకోవడం ఇద్దరికీ కష్టమే, వద్దంటావు. తారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి వారిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ మాటకొస్తే నీలో లేవా లోపాలు? ఏదో ఒక లోపం ఉందని అందర్నీ ఇలా వద్దంటే చివరికి ఇంక నీకు ఎవ్వరూ మిగలరు. ఏదో ఒక విషయంలో సరిపెట్టుకోకుండా ఏ సంబంధమూ కుదరదు. నువ్విలా అర్థం పర్థం లేని కారణాలకి ఆలస్యం చేసిన కొద్దీ ఆ తర్వాత నువ్వు ఇప్పుడు గాఢంగా వద్దు అనుకున్న వాటిని చాలా బాధాకరంగా సరిపెట్టుకుని ఒప్పుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు నువ్వు సరిపెట్టుకున్నా అవతలి వాళ్ళు నిన్ను వద్దనే ప్రమాదం రావచ్చు. అందుకని పెద్దవాళ్ళని చెప్తున్నా, మా మాట విను అని పావని లేని సహనాన్ని తెచ్చిపెట్టుకుని నచ్చ చెప్పడానికి ప్రయత్నించేది. అసలింత హిరణ్యాక్ష వరాలు కోరేవారు, ఇన్ని నిర్దిష్టమైన షరతులు ఉన్నవారు వారికి వారే చూసుకోవాలి అబ్బాయిలను. అమ్మ నాన్న చెప్పిన వాళ్ళు నచ్చనప్పుడు వాళ్ళ స్వంత సెలక్షన్లో ఇష్టమైన వారు దొరకొచ్చేమో కదా అంటూ పావని విసుక్కుంటూ ఉంటే సితార ఏమీ అనకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది. ఆమెకి కూడా మొదట్లో తనకి నచ్చిన వాణ్ణి తనే వెతుక్కోవాలని ఉండేది. కానీ ఇలా వారికి వారే ఎన్నిక చేసుకుని కోర్ట్షిప్ చేసి పెళ్లి చేసుకున్నవారు ఆ తర్వాత కలతలు కొట్లాటలతో విడిపోయిన తన స్నేహితుల్ని చూసి భయపడింది. కొంతమంది అమ్మాయిలు అమెరికన్ అబ్బాయిలు కూడా చేసుకున్నారు. మొదట్లో ఆ అబ్బాయిలు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం, ఫ్యాసినేషన్ చూపించేవారు. కానీ రాను రాను అన్ని విషయాల్లోనూ తేడాలు మరీ ఎక్కువై ఇద్దరికీ ఏ విషయంలోనూ పొసగక పోట్లాటలు మరీ ఎక్కువై విడిపోయిన స్నేహితులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చూసి సితార నిజంగా చాలా భయపడింది. కానీ అమ్మ నాన్న పరిచయం చేసిన అబ్బాయిలకు చదువు, ఉద్యోగం, సంపాదన, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ ఏమిటో వారి స్వభావాలే తనకు నచ్చటం లేదు అనుకుని బాధపడుతోంది సితార. పావని కూడా చాలా దిగులు పడుతోంది కూతురు పెళ్లి గురించి. ఆలస్యమైన కొద్దీ ఆందోళన కూడా ఎక్కువవుతోంది ఆమెకి. అంబర్ ఆలస్యంగా ఇంటికొచ్చాడు. పార్వతి భోజనం వడ్డిస్తూ, ఇవాళ ఎంత ఆలస్యమైందేవిరా? ఇందాకడి నుంచి నిద్ర ఆపుకుంటున్నాను అంది. స్వీటీతో బయటకెళ్ళానమ్మా, తనని వాళ్ళింటి దగ్గర దిప్పొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నాడు మెల్లగా అంబర్.
ఈ మధ్య అంబర్కి ఈ డైలాగు పరిపాటు అవ్వడంతో పార్వతికేమీ కొత్తగా అనిపించలేదు. అంబర్, మీ ఇద్దరూ ఒక నిర్ణయానికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు కావాలి? ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిరిగితే ఒకరికొకరు బాగా తెలుస్తారని అనుకుంటున్నారు? కొంచెం అసహనంగా ప్రశ్నించింది పార్వతి. ఇప్పటి పిల్లలు తమలాగా పెద్దలు చూపించిన వారిని మౌనంగా చేసేసుకోరు. వారంతట వారు మాట్లాడి పరిచయం పెంచుకుని ఎన్నిక చేసుకోవాలి. ఈ సంగతి ఆమెకు తెలుసు. కానీ అలా అని ఇన్ని నెలల పాటు అడ్డు అదుపు లేకుండా తిరిగి తీరా నాకు నచ్చలేదంటే మర్యాదగా ఉండదు కదా అని ఆమె బాధపడుతోంది. ఇవాళ ఆ విషయమే మాట్లాడుకున్నామమ్మా అన్నాడు అంబర్. అవునా? మరేమని నిర్ణయించుకున్నారు? ఆతురతగా అడిగింది పార్వతి. కొడుకు నోటి వెంట ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వింటానా అని ఆమెకు చాలా ఆతృతగా ఉంది. ఏమీ లేదు, స్వీటీకి ఇష్టమే అనుకుంటాను, కానీ నాకే పూర్తిగా సమ్మతిగా లేదు నెమ్మదిగా అన్నాడు అంబర్. లేదా? సరే, నీకు నచ్చలేదు అంటే ఇంకా మేమేమంటాం? కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ఎందుకు వద్దంటున్నావో సరిగ్గా తేల్చుకో. రూపం నచ్చలేదా? తన నిరుత్సాహాన్ని పైకి కనిపించనీయకుండా నెమ్మదిగా అడిగింది పార్వతి. పొంగే పాల మీద నీళ్లు చల్లినట్లుగా ఉంది ఆమె పరిస్థితి. లేదమ్మా, స్వీటీ చాలా అందంగా ఉంటుంది. మరి గుణం నచ్చలేదా? మీ ఇద్దరి ఇంట్రెస్ట్లు కలవలేదా? గుణం ఇంట్రెస్ట్లకు ప్రసక్తి కాదమ్మా, అవన్నీ బాగానే ఉన్నాయి. మరింకేం కారణం అంబర్? ఆశ్చర్యంగా ప్రశ్నించింది పార్వతి. ఎందుకో ఆ అమ్మాయితో నాకు క్లిక్ కాలేదమ్మా నెమ్మదిగా అన్నాడు అంబర్. క్లిక్కా అంటే ఏమిటి? రూపం బాగుంది, గుణం కూడా బాగుంది అంటున్నావు. చదువు, ఫ్యామిలీ ముందే బాగున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఈ క్లిక్ కాకపోవడం ఏమిట్రా? అయోమయంగా అడిగింది పార్వతి. అంబర్ మాటలు అర్థం కాక ఆమెకు నిజంగానే మతిపోతోంది. అదేమిటో విడమర్చి చెప్పడానికి అంబర్కే అసలు స్పష్టత లేదు. అన్నీ బాగానే ఉన్నా, స్వీటీని చూసినా, కలిసినా, మాట్లాడినా ఈ అమ్మాయే తనకి కావాలని, ఈ అమ్మాయి కోసమే తను ఇన్నేళ్లు ఎదురు చూసిందని తన మనసుకు అనిపించడం లేదు. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు అతనికి. ఒకవేళ కష్టపడి చెప్పినా తల్లిదండ్రులకి అర్థం అవుతుందన్న నమ్మకం అతనికి లేదు. ఈ కన్ఫ్యూజన్ ఎలా తీర్చాలో అతనికి తెలియడం లేదు. ఎందుకంటే అతనికే అసలు పెద్ద అయోమయంగా ఉంది. పార్వతికి ఇలాంటి సంఘటనే ఇంకోటి ఆ మధ్య జరిగింది గుర్తుకొచ్చింది. ఏదో పెళ్లి సంబంధం ఉంది, అమ్మాయి బ్యాంకులో పనిచేస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది అని ఎవరో చెప్తే అంబర్ తండ్రితో కలిసి బ్యాంకుకు వెళ్ళాడు ఆ అమ్మాయిని చూడ్డానికి. తీరా ఇంటికొచ్చిన తర్వాత ఆతురతగా ఇంట్లో ఎదురు చూస్తున్న పార్వతితో నచ్చలేదని చెప్పాడు అంబర్. ఆ తర్వాత సన్నగా లేదన్నాడు నిరుత్సాహంగా. సన్నమా? సన్నంగానే ఉందిగా, ఇంకా ఏం సన్నం? రేపింట్లో పని పాటలు చేసుకోవడానికి ఏమన్నా ఓపిక ఉండాలా, లేక గట్టిగా గాలి వీస్తే పడిపోయేంత పొల్లలాగా ఉండాలా? కొంచెం రియలిస్టిక్గా ఆలోచించు అంటూ తండ్రి విసుక్కున్నాడు అంబర్ మీద. అంబర్, పోనీ గోవర్ధనం అంకుల్ సంగతి ఇంకోసారి ఆలోచించు, మీ నాన్న చాలా సంతోషిస్తారు అంది పార్వతి భోజనం ముగించి కుర్చీలో కూర్చుంటున్న కొడుకుతో. గోవర్ధనం గారు, రావు గారు చిన్నప్పటి నుండి స్నేహితులు. పిల్లలు పెద్దవారైన తర్వాత 1000 మంది ఆ స్నేహాన్ని ఇంకా గట్టిపరుచుకోవాలని వారిద్దరికీ పెళ్లిగాక ముందు నుండి ఎప్పుడూ అనుకునేవారు. కానీ కాలేజీ చదువైన తర్వాత గోవర్ధనం గారు అమెరికా వెళ్ళిపోయారు. అయినా చాలామందిలాగా సంపద, అతిశయం ఆయన స్నేహాన్ని భంగపరచలేదు. చేసిన వాగ్దానాలను మర్చిపోయేలాగా చేయలేదు. అమెరికా నుండి ఇన్నేళ్ల బట్టి ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ, ఉత్తరాలు రాస్తూ స్నేహితునితో టచ్లోనే ఉన్నారు. కానీ వారిద్దరూ ముచ్చటపడి చేసుకున్న వాగ్దానాన్ని అమల్లో పెట్టడానికి మాత్రం అసలు మనిషి అంబర్ అడ్డొచ్చాడు. అమెరికా సంబంధం నాకొద్దు నాన్న, నా స్వశక్తితో నేను విదేశాలు వెళ్ళాలి, కానీ పెళ్ళాం ద్వారా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు. పైకి చెప్పలేదు, కానీ అలా వెళితే ఆ అమ్మాయి వారి కుటుంబ సభ్యుల దృష్టిలో తనెక్కడ చులకనైపోతానేమోనని అతని భయం. అంతేకాక అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల అణిగిమణిగి ఉంటుందో లేదోనని కూడా అతని సందేహం. ఈ అర్థం పర్థం లేని స్వాతిశయం పెట్టుకోకు. మా గోవర్ధనం నీకు తెలుసు, ఎంత సింపుల్ మనిషో, ఎంత మంచివాడో. నువ్వే అనేక సార్లు కలిసావు. వాడి కూతుర్ని కూడా
ఇన్నేళ్ల బట్టి చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. ఎంత మంచిగా మర్యాదగా ఉందా అమ్మాయి? గర్వం పొగరు ఉన్నట్లుగా ఎప్పుడైనా అనిపించిందా నీకు? నీ సందేహాలన్నీ కేవలం నిరాధారాలు మాత్రమే అన్నాడు తండ్రి. ఆయన ప్రశ్నలకి అంబర్ ఏమీ సమాధానం చెప్పలేదు. నా స్వశక్తి వల్ల తప్ప పెళ్ళాం ద్వారా మాత్రం నేను చచ్చిన అమెరికా వెళ్ళను అని మాత్రం గట్టిగా మనసులో నిర్ణయించుకున్నాడు. పైకి మాత్రం, అమ్మా, చార్టెడ్ అకౌంటెంట్గా బాగా పేరు తెచ్చుకుంటున్నాను, ఇంత చిన్న వయసులోనే బాగా సంపాదించి సెటిల్ అవుతున్నాను, ఇప్పుడు ఇవన్నీ వదిలేసి అమెరికా వెళ్ళి మళ్ళీ ఓనమాలతో జీవితం మొదలు పెట్టమంటావా? విసుక్కుంటున్నట్లు అన్నాడు తల్లితో. పార్వతి ఏమీ మాట్లాడలేదు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తున్నాడు. వీడికి ఇంకొక సంబంధం వచ్చింది. అమ్మాయి న్యూట్రిషన్లో పీహెచ్డీ చేస్తోంది. కానీ పీహెచ్డీ చదివిన అమ్మాయి తనకు వద్దన్నాడు అంబర్. నాకంటే నా భార్య ఎక్కువ చదివినా, నాకంటే ఎక్కువ సంపాదించినా నాకేమీ సమస్య లేదు. నా మీద నాకు ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేకపోలేదు. కానీ ఆ అమ్మాయి స్వభావం ఏమిటో ఇప్పుడు ఏవో కారణాల వల్ల ఒప్పుకున్నా భవిష్యత్తులో తెలియని పరిస్థితుల ప్రభావం వల్ల సరిపెట్టుకోలేకపోవచ్చు. నాలాగా పీహెచ్డీ లేనివాణ్ణి ఎందుకు ఒప్పుకున్నానా అని అప్పుడు బాధపడొచ్చు. అందుకని వద్దు. ఇంకొక సంబంధం. వివరాలన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయితో 1 నెల రోజుల పాటు మాట్లాడాడు కూడాను. ఇదేదో అవుతుందేమోనని ఆశపడుతున్న తరుణంలో వద్దనేశాడు అంబర్. ఆ అమ్మాయి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. చాలా ఇండిపెండెంట్గా ఉంది. ప్రతి దానికి పారాసైట్ లాగా ఇతరుల మీద ఆధారపడాలని నేను అనను, కానీ మరీ ఇంత ఇండిపెండెంట్గా కూడా ఉండకూడదు. పైగా ఇంక పెళ్ళైన మరునాటి నుండి నేను, నా మొగుడు ఒకటి, తక్కిన వారంతా పరాయివారు అనుకునే స్వభావంలాగా ఉంది. నాతో పాటు నావారు కూడా తనవారే అనుకునే అమ్మాయి కావాలి. కుటుంబంలో కలిసిపోయే అమ్మాయి కావాలి, కానీ ఇలా కుటుంబ విలువల్ని గౌరవించలేని అమ్మాయి నాకొద్దు అన్నాడు అంబర్. తల్లిదండ్రులు ఇంకేమంటారు? ఏమీ అనలేకపోయారు. అయ్యో అనుకుని నిట్టూర్చారు. ఇంకొకసారి ఇంకొక అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడు అంబర్. వారానికి ఒకసారి కలవడంతో మొదలై 2 రోజులకు ఒకసారి కలవడం దాకా పరిచయం పెరిగింది. వారాలు నెలలు గడుస్తున్నాయి, కానీ అంబర్ మాత్రం అస్తమాను ఇంకా ఏది నిర్ణయించుకోలేదు అనేవాడు. చూసి చూసి ఇంక విసుగొచ్చి ఒకరోజు రావుగారు అన్నారు, అంబర్, ఒక మనిషితో ఎంత ఎక్కువ సమయం గడిపితే వారి గురించి అంత ఎక్కువ తెలుస్తుందని అనుకుంటున్నావు కాబోలు. ప్రతిసారి అది నిజం అవ్వాలని లేదు. ఎంత తెలిసినా ఒక మనిషి గురించి మనకు తెలియని విషయాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో పెళ్లికి ముందే కొంతమంది కలిసి జీవిస్తారు. అయినా పెళ్ళైన మరునాడే డైవర్స్ అంటారు. దాన్నేమంటావు? ముందు మనకి ఏం కావాలి అన్నది స్పష్టంగా ఆలోచించుకోవాలి. ఆ కోరికల లిస్టు ఎంత సింపుల్గా, ప్రాక్టికల్గా ఉంటే అంత తేలికగా, తొందరగా అన్వేషణ ముగిసే అవకాశం ఉంది. లేట్ అయిన కొద్దీ ఒక్కొక్కసారి పరిస్థితులు ఇంకా కాంప్లికేటెడ్గా అవుతాయి. అసలు ఎంత జాగ్రత్తగా ఉన్నా పెళ్ళి అన్నది చీకట్లోకి బాణం వేయడం లాంటిది. ఎంత ఏకాగ్రత చూపించినా అదృష్టం ఉంటే గురి తగులుతుంది, లేకపోతే లేదు. ఎంతో అనుభవంతో సహనంగా చెప్పారు. అంబర్ ఏమీ అనలేదు. 1 వారం రోజుల తర్వాత మాత్రం ఆ అమ్మాయికి నో అని చెప్పేశాను అన్నాడు. కారణం ఎందుకో మాత్రం చెప్పలేదు. అడిగితే ఏమనుకుంటాడో అని తల్లిదండ్రులు కూడా ఏమీ అడగలేదు. ఆ టైం రాలేదు, మనదేముంది అని ఎంత సరిపెట్టుకోవాలనుకున్నా మరి అయిన వారికి కనీసం అప్పుడప్పుడన్నా బాధగా ఉంటుంది కదా. ఏమన్నా లోపాలు ఉండడం వల్ల పెళ్ళిళ్ళు కుదరడం లేదు అంటే అర్థం ఉంది, కానీ అన్నీ ఉండి కూడా ఏదీ కుదరడం లేదేంటి? ఇంకా ఆ ఘడియ ఎప్పుడొస్తుందో అని వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ టైంలో వాళ్ళు మర్చిపోయింది ఏమిటంటే, కొన్నిసార్లు అన్నీ ఉండడమే అన్నింటికీ మించిన లోపం. ఎందుకంటే అన్నీ ఉన్నవారి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఏదో ఒకదానికన్నా సరిపెట్టుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఇదిగో ఇలాగే పెళ్ళిళ్ళు కుదరడం ఆలస్యం అవుతుంది. అసలు ఈ రోజుల్లో పిల్లల్లో సరిపెట్టుకోవడం అన్నది చాలా తక్కువైపోతోంది. మాకేం తక్కువ? మేమెందుకు సరిపెట్టుకోవాలి? అన్నీ ఉన్నవారు వచ్చేదాకా మేం వేచి ఉండగలం, కానీ ఏ విధమైన అసంతృప్తితో మాత్రం పెళ్లికి సిద్ధపడం అని అంటారే తప్ప అసలు ఈ ప్రపంచంలో ఏ బంధమైనా కాంప్రమైజ్ మీదే ఆధారపడి ఉందన్న సత్యాన్ని వారు గ్రహించరు. వారు ఊహించుకుని కలలుగని ఆశపడ్డ మిస్టర్ పర్ఫెక్ట్, మిసెస్ పర్ఫెక్ట్
ఈ ధోరణిలో ఎవరూ ఉండరన్న చేదు నిజాన్ని, నగ్న సత్యాన్ని వారు ఒప్పుకోరు. మనిషన్న ప్రతి వారికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ చేదు నిజాలను నిజాలుగా ఒప్పుకోవడానికి వారికి వారి అహం అడ్డొస్తుంది. పెళ్లి పందిరి కళకళ్లాడుతోంది. సన్నాయి మేళం వీణుల విందుగా మారుమోగుతోంది. అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. అందరి ముఖాల్లోనూ ఎక్సైట్మెంట్, సంతోషం, సరదా ఉట్టిపడుతున్నాయి. పెళ్లిపీటల మీద వధూవరులిద్దరూ కూర్చుని పురోహితుడు చెబుతున్నట్లు ఏవో పూజలు చేస్తున్నారు. ఆహ్వానితుల్లో కొంతమంది కబుర్లలో మునిగిపోయారు. వధూవరులిద్దరూ కొంచెం వయసు ముదిరిన వారిలా కనిపిస్తున్నారు కదూ అంటోంది ఒక ఆవిడ. అవును, చాలా ఏళ్లబట్టి చూస్తున్నారట సంబంధాలు. బహుశా అన్నింటికీ ఏవో వంకలు పెట్టి ఆలస్యం చేసుకుని ఉంటారు. ఈ రోజుల్లో పిల్లల తీరు చూస్తూనే ఉన్నాంగా అంటూ ఇంకొక ఆవిడ ఊహించేసింది. ఆ అమ్మాయి కొంచెం లావుగా ఉంది కూడాను అసంతృప్తిగా అంది ఒక ఆవిడ. ఆ అమ్మాయి డాన్స్ చేసి ప్రదర్శనలు ఇచ్చేదట. అది మానేయగానే ఒళ్ళొచ్చేసిందట పాపం. అందుకే ఏ సంబంధమూ కుదరక వాళ్ళు అమెరికాలో ఉంటున్నా చివరికి ఇండియా సంబంధం ఒప్పుకున్నారట. ఇంకొక ఆవిడ తనకు తెలిసిందంతా చెప్పేసింది. ఆ అబ్బాయికి వెనకాల జుట్టంతా ఊడిపోయి పూర్తిగా బట్టతల అయిపోయింది. ఒక ఆవిడ చాలా అసంతృప్తిగా అంది. పోనీలేండి, బట్టతల అని ముందు నుంచి ఏమీ తెలియడం లేదుగా. ముఖం బాగానే అనిపిస్తోందిగా. వెనకాల కాస్త జుట్టు ఊడితే మాత్రం ఏం నష్టం ఉంది? ఆ మాత్రమన్నా సరిపెట్టుకోలేకపోతే ఎలాగా అన్నట్లు ఇంకొక ఆవిడ వెంటనే సమాధానం చెప్పేసింది. ఆ అబ్బాయి ఒకడే కొడుకనుకుంటాను. మరి ఈ వయసులో ఉన్న తల్లిదండ్రుల్ని ఇక్కడే వదిలేసి అమెరికా వెళ్ళిపోతే వాళ్ళని ఇంకెవరు చూస్తారు అడిగింది ఒక ఆవిడ. ఏమో, అసలు ఎవరో ఒకరు చూడాలనేముంది? ఇంక ఇలా అనుకుంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అమెరికా వెళ్ళే అవకాశం వదులుకుంటారా ఎవరైనా అని తిరుగు ప్రశ్న వేసింది ఇంకొక ఆవిడ. ఆ అమ్మాయి ఏమో అమెరికాలో, ఆ అబ్బాయి ఏమో ఇండియాలో. అసలు ఎలా జరిగింది? ఈ రోజుల్లో కలిసి పిల్లలు మాట్లాడాలంటారు. కనీసం కొన్ని రోజుల పాటన్నా కలిసి తిరగాలంటారు. మరి వీళ్ళిద్దరికీ అదెలా సాధ్యమైంది? ఆశ్చర్యంగా ఆరా తీసింది ఇంకొక ఆవిడ. ఆ అమ్మాయి వాళ్ళ వివరాలన్నీ ఇంటర్నెట్లో చూసి ఆ అబ్బాయి కాంటాక్ట్ చేశాట. చాలా రోజులు కరస్పాండెన్స్ చేసుకుని చివరికి అమ్మాయి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చూసి ఇష్టపడి చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా అవని పనులంటూ ఏమీ లేవు. చివరికి పెళ్ళిళ్ళు కూడా ఇట్టే కుదిరిపోతున్నాయి అని తనకు తెలిసిందంతా చెప్పేసింది ఇంకొక ఆవిడ. చాలా రోజులు అమ్మాయి ఇండియా సంబంధం వద్దని, ఆ అబ్బాయి ఏమో అమెరికా వెళ్ళనని చాలా సంబంధాలు వద్దనుకున్నారంట. తీరా బాగా ఆలస్యమై వయసు ఎక్కువైపోతుందని సరిపెట్టుకుని ఇంక సరే అనుకున్నారనుకుంటాను. ఇంతకీ రాసిపెట్టుంది. ఆ టైం వస్తే తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్నట్లుగా ముందు వద్దు అనుకున్నవారే ఇట్టే అన్నిటికీ ఒప్పుకుంటారు. ఇదే ప్రాప్తం అంటే అని తీర్మానించింది ఇంకొక ఆవిడ. ఇంతలో మంగళసూత్ర ధారణ సమయం వచ్చింది. అందరూ సంతోషంగా వధూవరుల వైపు చూస్తున్నారు. వారిపై వేయడానికి అందరి చేతుల్లోనూ అక్షింతలున్నాయి. అంబర్ సితార మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.